అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లో వీడియోలు తీస్తానికి వెళ్ళినప్పుడు ఓ రోజు చిన్నగా గోరు దగ్గర గుచ్చుకుందండి, ఎదురు బొంగు ఏదో. దాన్ని అశ్రద్ధగా వదిలేస్తే ఓ వారం రోజులకి చాలా పెద్దది అయిపోయిందండి. చూడటానికి చిన్నగానే ఉంది కానండి, అయ్యి బాబు నొప్పి మాత్రం మామూలు లేదండి బాబు. ఎప్పుడో ఒకసారి మనం వెళ్ళే మనకి ఇలా ఉంటే ప్రతిరోజు రైతులకి ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయండి. పాపం వాళ్ళు ఎంత బాధపడతారో ఏంటో. అయినా ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే అండి, అలా చిన్నగా తగిలిన తర్వాత మాత్రం ఎవరు అశ్రద్ధగా వదిలేకండి. ఎందుకంటే అది పెద్దదయ్యాక చాలా ఇబ్బంది పెడుతుందండి. ఇంకోటి ఏంటంటే, మనకు అలా దెబ్బ తగిలిన తర్వాత ముందు టీటీ ఇంజక్షన్ దగ్గరలో ఏదో ఒక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి చేయించుకోవాలండి. తర్వాత ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్, ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ నొప్పులు తగ్గేది వేసుకోవాలండి. టీటీ ఇంజక్షన్ మాత్రం చేయించుకోవాలండి. మరి ఇంకోటి ఏంటంటే, దాన్ని అలా వదిలేయకుండా దుమ్ము గట్ట పట్టకుండా ఇంటికి వచ్చి కాదంత పొంగరికి అయితే మొత్తం దుమ్ము అంతా వెళ్ళిపోద్దండి. దాని మీద ఆయింట్మెంట్ రాసి దూత్తో తుడిసి తర్వాత ఆయింట్మెంట్ రాసి తర్వాత దాని మీద సర్జికల్ ప్లాస్టర్ అని బయట అమ్ముతారండి. అది వేసుకుంటే కనుక కొంచెం వరకు రిలీఫ్ ఇస్తుందండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునేటప్పుడు మాత్రం దాన్ని అలాగే ఉంచి కాళ్ళ కింద తలగడ పెట్టుకుని పడుకోవాలండి. లేదంటే నైట్ టైం అది రేగిన కాడి నుంచి లేదా ఎవడైనా మనల్ని తొక్కిన కాడి నుంచి వెళ్ళేటప్పుడు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. కానీ ఏదేమైనా అండి, చిన్న దెబ్బకే మనం అలల్లాడిపోతున్నాం. అసలు ఆ రైతులు అత్తమాను చేలు ఏడు తగులుతూ ఉంటే గుచ్చుకుంటూ ఉంటాయి. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అండి బాబు. ఎప్పుడో ఒకసారి వీడియోలు తీస్తానికి వెళ్ళే మనకే ఇలా చిన్నది ఏమైనా తగిలితే మనమే ఎదురు అనుకుంటాం. ఎవరేమైనా కానండి, ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా అశ్రద్ధ చూపించకండి. అశ్రద్ధ చూపించిన కాడి నుంచి అది పెద్దది అయిపోతూ ఉంటుంది. అంటే నాకు పెద్దది ఏం లేదు, తగ్గుతుంది. కానీ ఏంటంటే నొప్పి మాత్రం ఉంటుందండి. అదేండి మరి అది ఎలా చేయాలి ఏంటి అని చిన్నగా మీకు చెప్పాము. అది ఫాలో అవ్వండి. మరి థ్యాంక్స్ అండి. మరి